వాకింగ్ చేయాలనుకునే వారికి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. కుకట్పల్లి మూసాపేట్ సర్కిల్లోని పార్కులో వాకింగ్ చేసే వారి నుంచి ప్రైవేట్ ఏజెన్సీ డబ్బులు వసూలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది జీహెచ్ఎంసీ. దీంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్పీ డివిజన్లో ఉన్న పార్కులను సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు ఎమ్మెల్యే. ఇరవై 26 గజాల జాగా, 6 గజాల 30 గజాల జాగా ప్రజలకు ఉన్నటువంటి సొత్తు ల్యాండ్ను కూడా అమ్మి 1,80,000 రూపాయలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడే బాధ్యత ఒక శాసనసభ్యునిగా నన్ను 3 సార్లు గెలిపించింది కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకున్న హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం. ఆఫీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఉన్నటువంటి 24 కాన్స్టిట్యున్సీలలో హైయెస్ట్ ట్యాక్స్ మా దగ్గర. మేము ట్యాక్స్ కడుతున్నాం. ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. ఇలా మీకు ఇచ్చినట్టు జీతాలు కూడా మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ద్వారా వస్తుంది. మీరు 14 నెలల్లో కనీసం ఆ రోజున నెలకు 30 నుంచి 40 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ 14 నెలల్లో మీరు ఇచ్చింది మొన్న 6 కోట్లు. అది కూడా 25 కోట్లు తీసుకొచ్చి సర్కిల్కి నా కాన్స్టిట్యున్సీకి 6 కోట్లు. 9 డివిజన్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి 6 కోట్లు, 3 డివిజన్లు ఉన్నటువంటి వారికి 6 కోట్లు ఇచ్చినటువంటి దుర్భాగ్యం ఉన్నటువంటి స్థితి. ఆ రోజు చేసిన డెవలప్మెంటే ఇంకా కొనసాగుతుంది తప్ప ఇప్పుడు చేస్తున్న డెవలప్మెంట్ ఎక్కడ లేదు. దాన్ని కాపాడమని చెప్పిన అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు అన్యాయంగా రాజకీయాలకు పోకుండా ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా అధికారులు ఆలోచన చేయాలి. పార్టీల పరంగా పక్కబెట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ల ఆ రోజు ఎవరి కోర్టు ఎవరికి వేస్తే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప కక్ష సూదంతో ఈ పార్కులో నేను స్టోన్ వేస్తే నా స్టోన్ వాళ్ళు కొట్టించారు. మొన్న నా బర్త్డే అయితే 1 డే బిఫోర్ నా మొత్తం పీకేజ్ కాలబెట్టేసాను. నా బ్యానర్స్ అంతా వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు అన్ని రకాలు చూసుకుంటారు. నా బ్యానర్ అనగానే పీకి చింపేస్తారు. సరే నా బ్యానర్ చింపిన నేను బాధపడం కానీ ప్రజలకు నష్టపరంగా చేసే మాత్రం నేను వదిలిపెట్టాను. ఊగునే ప్రసక్తి ఉండదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా జీహెచ్ఎం ఆఫీస్ ముందు నిరార్థి చేస్తా. ఏ దానికైనా సిద్ధపడతా. ప్రాణం త్యాగం చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అధికారం జాగ్రత్త ఉండండి. మీరు ఎప్పటికీ ఒకటే పార్టీ ఉంటుంది అనుకోకండి. మీరు సమయం పాటించి ప్రజల పక్షాన్ని